ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఘనతను కోరుకుంటూ ఉంటాం కదా. నేను ఘనంగా ఉండాలి, నేను ఘనపరచబడాలి, నేను హెచ్చింపబడాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎవరు కూడా నేను దీన స్థితిలోకి వెళ్ళిపోవాలి, కృంగిన స్థితిలో ఉండాలి అని అనుకోరు. అయితే ఘనతను కోరుకుంటున్న బిడ్డలారా, మీ జీవితాల్లో ఘనతను చూడాలి అంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. దేవుణ్ణి ఘనపరిచే వారిగా ఉండండి. ఎప్పుడైతే మన జీవితంలో దేవుణ్ణి గణపరిచేవారిగా ఉన్నాము, ఈరోజు ఏది ఉన్నా కూడా ప్రభువా నీవే అని మనం అనగలిగినట్లయితే ప్రభు మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడండి. యోసేపు ఫరో ఎదుట నిలబడినప్పుడు ఇంతటి జ్ఞానం నీకు ఎక్కడిది అంటే నా దేవుని వల్ల కలిగింది అన్నాడు. అదేవిధంగా దానియేలుని మనం చూసినా ఇది నా వల్ల కలిగింది కాదు, దేవుని వల్ల, దేవుడే మర్మములను బయలుపరచుపడేవారు అని చెప్పి దేవుని కనపరుస్తూ ఉన్నారు. వారు దేవుని కనపరచడం ద్వారా దేవుడు అన్య దేశంలో వారిని కనపరిచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ఈరోజు ప్రభువుని కనపరచండి. మీ సామర్థ్యాన్ని బట్టి, మీ యొక్క జ్ఞానమును బట్టి, మీకున్న వాటిని బట్టి అతిశయించగా ప్రభువుని బట్టి అతిశయించండి. దేవుని కనపరుస్తుండగా ప్రభు మిమ్మల్ని కనపరిచి హెచ్చించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.